పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఆందోళన చేశాయి. సభ కార్యకలాపాలకు పదే పదే ఆటంకం కలిగించాయి. దీంతో ఇవాళ 78 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. భద్రతా వైఫల్యంపై సభలో ప్రకటన చేసేందుకు మోదీ, అమిత్ షాకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. పార్లమెంట్ ఉభయ సభలు అట్టడుగాయి. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు ఆందోళన చేయడంతో ఇవాల్టి సెషన్ మొత్తం వాయిదాల పర్వం కొనసాగింది. వెల్లోకి దూసుకొచ్చిన విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ్యులు సహకరించాలని లోక్సభ స్పీకర్, ఇటు రాజ్యసభ చైర్మన్ పలుసార్లు కోరినా వినలేదు. దీంతో సభ వాయిదాలు కొనసాగాయి. మధ్యాహ్నం తర్వాత తిరిగి ప్రారంభమైన సభలోనూ అదే పరిస్థితి కనబడడంతో స్పీకర్ పలువురు విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 30 మంది శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా, మరో 3 ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఎంపీలు కె జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. వీరి ప్రవర్తనపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. आप सभी माननीय सदस्यों को बार बार अनुरोध किया गया, माननीय स्पीकर महोदय ने अनुरोध किया कि प्लेकार्ड मत लाइए, मर्यादा मत भंग कीजिए. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, డీఎంకే ఎంపీలు ఏ రాజా, ఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీలు సౌగత రాయ్, కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితరులు ఉన్నారు. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. That this house, having taken the serious note of misconduct of Shri Kalyan Banerjee, Shri A. Raja, Shri Dayanidhi Maran, Shri Aprupa Poddar, Unnithan, Shri Gaurav Gogoi and Shri T.R. Balu, in utter disregard to the house and the authority of the chair, including the display of placards in the house, and having been named by the chair, resolve that the above mentioned members may also be suspended from the service of the house. ప్రశ్నిస్తే సభలో నిరంకుశత్వంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. పార్లమెంట్ బయట ప్రకటనలు చేసే బదులు పార్లమెంట్ లో ప్రకటన చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ భవనానికే భద్రత లేకుంటే ప్రజల సంగతేమిటని ప్రశ్నించారు. आप अगर उत्पादकता की हैसियत से देखें तो 13 दिसंबर के पहले सदन में उत्पादकता कितना था, आप खुद इसका जायजा ले सकते. लेकिन यहाँ लगता है कि टीवी में बोलना, बाहर बोलना, ये सरकार को और सत्तारूढ़ पार्टी के लोगों को, चाहे वो पीएम हो, एचएम हो, जो भी हो, उनको आसान लगते हैं, सहज लगते हैं, लेकिन सदन में आकर खड़े होकर कुछ बोलने में वो डरते हैं. इसलिए उनको ये लगा कि बहुमत की बाहुबली को डंडा घुमा के सबको ठंडा कर देंगे, विपक्ष की जुबान को बंद कर देंगे. ఇటు రాజ్యసభలోనూ గందరగోళం ఏర్పడింది. విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. దీంతో 45 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో జయరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా పలువురు విపక్ష ఎంపీలు ఉన్నారు. వీరిలో 34 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా, మరో 11 మందిని ప్రివిలేజ్ కమిటీ నివేదిక అందే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఇప్పటికే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ పై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. విపక్షాల గొంతును అణిచివేసే కుట్ర కేంద్రం చేస్తోందని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. సభ్యుల సస్పెన్షన్ వెనుక వేరే ఉద్దేశం ఉందన్నారు. విపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి సమస్యలు లేవనెత్తకుండా చేస్తున్నారన్నారు కేసీ వేణుగోపాల్. Functioning only for one purpose, to suppress the entire voice of the opposition and to suspend maximum people, those who are raising the issues of the people and the security. This is the thing is happening. Because this type of the parliament is actually, our impression is that parliament is for discussion and debate, but now the parliament is for suspension of opposition members. సభ సజావుగా జరగడం విపక్షాలకు ఇష్టం లేదన్నారు రాజ్యసభ సభానాయకుడు పీయూష్ గోయల్. పదే పదే సభా కార్యకలాపాలను అడ్డుకోవడం తగదన్నారు. రాజ్యసభలో ఇవాళ మొత్తం 45 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారని చెప్పారు. సస్పెండ్ करना पड़ा जब तक के उनका केस वेल में आने के कारण और व्यवधान करने के कारण ये जो 11 मेंबर्स हैं उनका केस प्रिविलेज कमेटी को रेफर किया गया है.
तो कुल मिला के 45 माननीय सदस्यों को राज्यसभा में आज सस्पेंड करने का बड़ा ही दुर्भाग्यपूर्ण आज उनके व्यवहार के कारण ये स्थिति उपलब्ध हुई। मैं समझता हूँ ये उनकी प्री प्लान स्ट्रैटेजी थी। वो चाहते ही नहीं थे कि हाउस अच्छी तरीके से चले। हाउस में जो बड़े इंपॉर्टेंट लेजिस्लेशन थे, आज तो महिलाओं के आरक्षण का लेजिस्लेशन था लोकसभा में। సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ అవతల ఆందోళన చేశారు. పార్లమెంటు మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. మొత్తం 92 మంది ఎంపీలు సస్పెండ్ కాగా ఇవాళ ఒక్క రోజే పార్లమెంటు నుంచి 78 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.